షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర మన 6వ తారీఖుకి 8 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. 2027 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తారు. ఆ పాదయాత్రతో వన్ సైడ్ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఇంకా నల్లేరు మీద నడికే. ఆయన పాదయాత్ర కోసం ప్రజలు వేచి చూస్తూ ఉన్నారని చెప్పి మాజీ మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఆ రోజు మాట్లాడిన పరిస్థితుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలోకి పాదయాత్ర రూపంలో వస్తే ప్రజలు ఎంతవరకు ఆయన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది, ఎంతవరకు ఆయనకి మళ్ళీ అధికారం అప్పగించే అవకాశం ఉంది, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రవీంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2.0 స్టార్ట్ కాబోతుంది అతి త్వరలోనే. పేర్ని నాని గారు మొన్న ఆ రోజు స్పష్టంగా చెప్పారు. ఏంటి సార్, ఇప్పుడు ఆయన జనంలోకి వస్తే నెలకొకసారి వస్తామన్నారు. బెంగళూరు ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా తాడేపల్లికి వస్తూ ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెళ్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. విపరీతంగా ఆంక్షలు ఉన్నా సరే వాటిని బేఖాతరు చేస్తూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. పాదయాత్ర రూపంలో వరుసగా 1 సంవత్సరం పాటు జనంలో తిరిగితే, రోడ్ల మీద తిరిగితే ఆయనకి అధికారం ఇచ్చే పరిస్థితి ఉందా? రాష్ట్రంలో ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఉందా? రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా పాదయాత్ర ద్వారా పదవి లభించిన సందర్భాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి స్పష్టంగా కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనల పరంపర మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా పాదయాత్ర చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారం రావటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర ప్రధానమైన భూమిక పోషించిన మాట వాస్తవం. లేటెస్ట్ మనం ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ఒకటి చేశారు. దానివల్ల ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశంకి, లోకేష్కి కూడా మంచి మైలేజ్ వచ్చిన మాట వాస్తవం. మనం తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ ఎలక్షన్కి ముందు బట్టి విక్రమార్క లేకపోతే రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. సో ఈ పరంపర ఈ విధంగా కొనసాగుతున్నప్పుడు సెంట్రల్లో రాహుల్ గాంధీ కూడా మళ్ళీ అదే ఫార్ములా అవలంబించారు. సో ఈ విధంగా పాదయాత్రలు చేయటం వల్ల రాజకీయ నాయకులకి పార్టీ పరంగా ఓట్లు పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత లబ్ధి జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు మనం ప్రజెంట్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029లో జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవనం పోసుకోవాలంటే పాదయాత్ర చేయాలని ఒక సంకల్పం చేశారు. గతంలో జగన్ రెడ్డి గారు పాదయాత్రను మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆయన 3648 కిలోమీటర్స్, 341 డేస్, 2516 విలేజెస్ కవర్ చేస్తూ అప్పట్లో పాదయాత్ర చేశారు. 2019 ఎలక్షన్లో 151 సీట్లు రావటానికి అది సహకరించిన మాట వాస్తవం. పాదయాత్రలు ఇప్పుడు చేస్తున్న దానికి, గతంలో జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. రాజకీయ పరమైన ఈక్వేషన్స్లో, వాతావరణంలో డిఫరెన్స్ ఉంది. సో పాదయాత్ర ద్వారా లబ్ధి పొందాలి అంటే ఆ టైమింగ్, ఆ సిచ్యువేషన్, పొలిటికల్ ఈక్వేషన్, మూడ్ ఆఫ్ ద పీపుల్, ఇన్ని అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. సార్, జగన్ గారు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా, ఇప్పుడు ప్రెస్ మీట్లో కావచ్చు, బయట జనాలు కలిసినప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పి పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిజంగా పాదయాత్ర చేస్తే ఇంకా బూస్టప్ అయిపోయి పార్టీ గెలిచేస్తుందన్న ఫీల్లో వైసీపీ నాయకులు ఉన్నారు. అట్లా లేదా? ఇందులో ఒక వాస్తవాన్ని మనం మాట్లాడుకుందాం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు మన 2024 ఎలక్షన్లో ఓడిపోవటానికి, తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవటానికి ప్రధానమైన కారణాలు మనం గమనించినట్టయితే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, లీడర్సు, పొలిటీషియన్స్ ఎవరైతే ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోతారో, సత్సంబంధాలు ఎక్కువైతే దూరం అయిపోతాయో ఆ పార్టీలు మనుగడ లేవు అని చెప్పి మొన్న ఎలక్షన్లో వచ్చిన రిజల్టే దానికి ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేను కానీ, ప్రజలను కానీ, రాజకీయ నాయకులను కానీ, మినిస్టర్ను కానీ కేసీఆర్ గారు కలవటం అనేది సాధ్యం కాల. ఫామ్ హౌస్కి వెళ్ళి ఎప్పుడైతే ప్రజలతో, నాయకులతో, లీడర్స్ డిస్కనెక్ట్ అవుతారో అది నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ప్రభావం ఉంటుంది అనేది అక్కడ వాస్తవం. అయితే జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ప్రజలతో పూర్తిగా సంబంధాలు కట్ చేసుకున్నారు. అంటే పర్యటన చేయాలంటే పరదాలు కట్టాలా, పర్యటన చేయాలంటే చెట్లు నరకాల, పర్యటన చేయాలంటే 10 కిలోమీటర్లు ఉన్నా కూడా హెలికాప్టర్లో వెళ్ళాలా,
హెలికాప్టర్లో పైన వెళ్తూ కింద చెట్లు కొట్టేసి కింద ట్రాఫిక్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో ఎవరన్నా వెళ్ళి కలవాలంటే అదొక పెద్ద కోటరీలో ఈయన కలవాలంటే కోటరీని ప్రసన్నం చేసుకోవాలి. కోటరీలో రాజు ఉంటాడు, ఇదన్నీ ఉన్నాయి అని చెప్పి విజయసాయిరెడ్డే ప్రస్తావించాడు. ఈ కోటరీ ప్రజలతో కలవకుండా సత్సంబంధాలకు దూరం అయిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ప్రస్తావన అనాలిసిస్ చెప్పారు. ఇది వాస్తవం. అయితే అప్పట్లో ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ప్రజలు ఇక్కడ నాదొక చిన్న పాయింట్. ఆయన ప్రజలతో సంబంధాలు తెంచేసుకున్నాడు కాబట్టి అధికారం కోల్పోయాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు, ప్రజల్ని కలుస్తా ఉన్నాడు, పాదయాత్ర ద్వారా ప్రతి వర్గాన్ని కూడా టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రజల్ని కలిస్తే మళ్ళీ ఆ బంధాలు కలిసే అవకాశం ఉందో లేదా? ఆ బంధాన్ని పునర్జీవనం చేపించుకోవాలా అనే రియలైజేషన్ వల్ల మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేయాలి అనుకుంటున్నటువంటి ఆలోచన మంచిదే, నిన్న దాన్ని తప్పు పట్టడం వల్ల మళ్ళీ రీకనెక్ట్ విత్ ద పీపుల్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇలా కనెక్ట్ అవ్వటం వల్ల ఆయన కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాలు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ లేదా డెవలప్మెంటు, వెల్ఫేరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇవన్నీ అంశాల మీద పరిశీలన చేసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటంటే ఆ క్రెడిట్ అంతా నాదే, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేశారు అని ప్రస్తావన ఒకటి. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు గతంలో పరిపాలించిన కాలంలో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు చేయటం వల్ల ఇప్పుడు జైలు బాట పడుతున్నారు కొంతమంది నాయకులు వేరే పార్టీలోకి జంప్ అయ్యారు, ఇంకా జంప్ అయ్యి చూసే అవకాశం ఉంది. కొంతమంది నాయకులు స్తబ్దతగా ఉన్నారు. అంటే పార్టీలో నిస్తేజకరమైన వాతావరణం ఉంది. కొంతమంది పార్టీ వీడిపోయారు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా. సో అప్పట్లో తల్లి చెల్లి కూడా ఉన్నారు. ఇప్పుడు కుటుంబంలో కూడా కొంత విభేదాలు రావడం, విడిపోవడం. సో ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలకి దగ్గరవ్వాలని ఆయన పాదయాత్ర చేసినా కూడా నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ఆయన ప్రస్తావించిన అంశాలే మళ్ళీ ప్రజల్లో ప్రస్తావనకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు లేదా ఏ విధంగా దాన్ని బూమరాంగ్ అవుతుంది అనేది కూడా ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్, 17 మెడికల్ కాలేజెస్ తెచ్చాను అన్నాడు. 17 మెడికల్ కాలేజెస్ ఈయన తేవటం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్కీమ్లో భాగంగా 17 మెడికల్ కాలేజెస్ అలాట్మెంట్ చేస్తే కేవలం 5 మాత్రమే కంప్లీట్ చేశాడు, మిగతా కంప్లీట్ చేయాల. ఎందుకు చేయలేకపోయాడు 5 సంవత్సరాల కాలంలో? అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే నిర్మించాను, క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ జగన్ రెడ్డి గారు రాకముందు అప్పట్లో అశోక్ గజపతిరాజు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి పర్మిషన్ వచ్చి వాళ్ళు శంకుస్థాపన చేసి రన్వే కూడా రెడీ చేసిన తర్వాత ప్రభుత్వం మారి జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేశారు. సో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ నాది అంటారు. గూగుల్ AI హబ్ డేటా సెంటర్ అది నేనే తెచ్చాను, అప్పట్లో అదానీ గారి ద్వారా శంకుస్థాపన చేశా అన్నారు. అదానీ గారి ద్వారా అప్పట్లో 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్కి 77,000 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాలతో శంకుస్థాపన చేస్తే తర్వాత వచ్చిన జగన్ రెడ్డి గారు 2023లో ఆ ప్రాజెక్ట్ని MOU క్యాన్సిల్ చేసి రివ్యూ చేసి 500 ఎకరాలని 132 ఎకరాలు చేసి 77,000 కోట్ల పెట్టుబడిని 25,000 కోట్లకి తగ్గించి మళ్ళీ శంకుస్థాపన చేశాడు. పెళ్లికి జరగాల మళ్ళీ పెళ్లి అని. సో అది మళ్ళీ శంకుస్థాపన చేసిన తర్వాత 1 సంవత్సరం ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ డేటా సెంటర్ని, అదానీ డేటా సెంటర్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అదానీ డేటా సెంటర్కి లింకు లేదు, కానీ ఇది అదే అంటాడు. అది కాదు. గూగుల్ డేటా సెంటర్కి అదానీ డేటా సెంటర్ వాళ్ళు రిలయబుల్ ఎనర్జీ విండ్ పవర్ సప్లై చేస్తారు. అంటే ఆ సప్లై కాంట్రాక్ట్ 40,000 కోట్లు. గూగుల్ వాళ్ళకి వీళ్ళు పవర్ సప్లై చేస్తారు, విండ్ పవర్. సో ఆ విధంగా అదానీ అనేది ఒక పార్ట్ ఆఫ్ గూగుల్ AI హబ్కి వీళ్ళు సప్లై చేస్తారు. సో ఇటువంటి ప్రస్తావన ప్రస్తావిస్తూ అంటే ప్రజల్లో ఏ విధమైన ఆదరణ వస్తుంది? ఇప్పటికే ప్రజల్లో కొంత నెగిటివ్ క్రియేట్ అయిన మాట వాస్తవం జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో. అవన్నీ ప్రస్తావన ఈ భోగాపురం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి గూగుల్ కావచ్చు, కింద రూట్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎంతవరకు దాన్ని ఆకలింపు చేసుకునే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి తప్పు అని చెప్పి ఎంతవరకు వాళ్ళు నమ్మే పరిస్థితుంది? జనంలోకి వచ్చి మాట్లాడితే అవన్నీ మర్చిపోయే అవకాశం లేదు. ఇప్పుడు ప్రధానంగా సామాన్య ప్రజలు మీరు ప్రస్తావించినట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ కోరుకుంటారు ఎవరైనా. అంతే తప్ప నేను ఖాళీగా ఇంట్లోనే కూర్చుంటాను, నాకు నెల నెల డబ్బులు పంచిపెట్టండి అని ఎవరు కోరుకారు. అటువంటి స్కీమ్స్ పెట్టినప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారి కానీ గతంలో అటువంటి స్కీమ్స్ వల్లే కేవలం సక్సెస్ అవుతారు అనేది రూల్ అవుట్, అది పోయింది. సో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు వచ్చిన 1.5 yearలో 10 లక్షల కోట్లు పెట్టుబడులకు MOU చేశారు. 7.68 lakh crores గ్రౌండ్ అయిపోయినాయి.
సో ఉద్యోగ ఉపాధికి అవకాశాలు పెరుగుతున్నాయి అన్నప్పుడు వెంటనే జగన్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో ఏమన్నారు, నేను కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాను అప్పట్లో అన్నాడు. అంటే వాలంటీర్ని నియమించి పార్టీ కార్యకర్తల్ని నెలకు 5,000 రూపాయల జీతం ఇస్తే అది ఉద్యోగ ఉపాధి అవకాశాల కింద పబ్లిక్ ఫీల్ అవ్వరు కదా. సో ఈ విధమైన ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో ప్రజలు మళ్ళీ ప్రశ్నించినప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతూ అంటే డెవలప్మెంట్ ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు ముందుకి వెళుతున్న తరుణంలో జగన్ రెడ్డి గారిలో ప్రజల ఆదరణ ఉంటుందా ఉండదా, మళ్ళీ రివర్స్ ఏమన్నా క్వశ్చన్ చేస్తారా, ఏ విధంగా పబ్లిక్ని కనెక్ట్ చేసుకుంటారు, ఏ విధంగా పబ్లిక్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. అంటే వీళ్ళు చేయాల్సిందేంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ నేను వస్తే ఏమిస్తాను, ఏ విధంగా ఇంకా బెటర్ పరిపాలన అందించగలను, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న దానికంటే భిన్నంగా లేదా గొప్పగా లేదా మెరుగ్గా నెక్స్ట్ ఎలక్షన్లో నన్ను గెలిపిస్తే నేను ఇవి చేయగలను అనేది ప్రజల్ని నమ్మించగల స్థాయిలో ఈయన కనెక్ట్ అవ్వాలా. రెండోది, ప్రజలతో ఇంతకు ముందు ఎప్పుడైతే డిటాచ్ అయిందో కమ్యూనికేషన్ కనెక్టివిటీ అది మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలా. సో ఆ విధంగా ప్రజలు ఎలా ఆదరణ చేస్తారు, అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన 5 సంవత్సరాల పాలన చూసేశారు కాబట్టి, ఆయన పనితీరు చూసేశారు కాబట్టి అంత స్కోప్ ఉండదు. అప్పట్లో ఏంటంటే ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారి మీద మంచి ఇమేజ్ ఉంది, అంటే బాగా మేలు చేశారు ప్రజలకు అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆయన కొడుకుగా ఫస్ట్ టైం ఒక్క ఛాన్స్ అన్నారు, ఏమో ఇచ్చి చూద్దాం రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, ఆ భావం ఆ ఫీలు అప్పుడున్న టైమింగ్ వేరు. సో ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన జగన్ రెడ్డి గారిని చూశారు, ప్రస్తుతం పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వ పరిపాలన దాదాపుగా 1.5 year ఇప్పుడు లేటెస్ట్ చూశారు. సో ప్రజలు ఒక అండర్స్టాండింగ్ ఉంది, గత పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది. సో దాన్ని అధిగమించి ఇప్పుడు ఆయన పాదయాత్ర సంవత్సరం పాటు చేసినా, పొర్రు దండాలు పెట్టినా ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేదంటారా? అంటే అదే నేను అనేది, టైమింగ్. ఇప్పుడు టైమింగ్ వేరు, అప్పుడు టైమింగ్. ఇప్పుడు గతంలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు మండే టు ఫ్రైడే పాదయాత్ర చేసేవాళ్ళు, ఫ్రైడే అక్రమార్చన కేసుల్లో సిబిఐ కోసం కోర్టుకు వచ్చి, ఫ్రైడే కోర్టుకు వచ్చి, సాటర్డే సండే హైదరాబాద్లో ఉండి మళ్ళీ తిరిగి పాదయాత్ర చేసుకునేవాడు. సో ఇప్పుడు ఒకటి కేసులు వెంటాడుతున్నాయి ఆయన మీద, బాబాయ్ హత్య కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, రకరకాల కేసులు చుట్టుముడుతూ ఉన్న నేపథ్యం ఒకటి ఉంది. అక్రమార్జన కేసు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు. సో ఈ కేసుల్లో ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు విచారణకు పిలుస్తారు అనే ఒక అంశం అయితే, మరి కేసుల్లో నిందితుడిగా ఒకవేళ ఏదన్నా కన్ఫామ్ అయితే పాదయాత్ర ఇంపాక్ట్ అవుతుందా లేదా అనే ఒక అంశం. సో ఈయన ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని ఏం చెప్పి కన్విన్స్ చేయగలడు, అంటే కన్విన్స్ చేయదగ్గ పాయింట్స్ ఏమున్నాయి, అంటే ఇంతకంటే బెటర్ గా నేను పరిపాలన ఇస్తానని చెప్పాలి. ఒకవేళ నిందితుడిగా తేలినా, ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చినా, అది ఇంకా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 1000 ఏనుగుల బలం తీసుకొస్తుంది అధికారం రావడానికి అని చెప్పి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఇక్కడ ఇంకొక, మీరు చెప్పిన దానికి నాకు ఇంకొక కౌంటర్ నేనేమంటానంటే, గతంలో ఆ పరిస్థితి వచ్చినప్పుడు తల్లి చెల్లి ఉన్నారు, విజయసాయి రెడ్డి లాంటి ఉద్దండులు ఉన్నారు. ఇప్పుడు అటువంటి గొప్ప నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోయిన సందర్భం మనం చూసాం. దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా తల్లి చెల్లి ఇప్పుడు అగెనెస్ట్ అయ్యారు, వేరే పోరాటం చేస్తున్నారు. సున్నితమ్మ ఒకవైపు పోరాటం చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మరి మీరు అన్నట్టు అరెస్ట్ అయితే ఇంకా సింపతి వస్తుందా అంటే, నెక్స్ట్ లీడ్ చేయగలిగిన సక్సెసర్, హూ ఈజ్ ద నెక్స్ట్ సక్సెసర్ ఫర్ జగన్ రెడ్డి, అంటే అది సెకండ్ లైన్ బిల్డప్ ఇంకా కాల, ఆర్గనైజేషన్ పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వాల, గ్రామ స్థాయి నుంచి సెంట్రల్ లెవెల్ వరకు కూడా. సో అది కూడా దాని మీద కూడా కొంత ఫోకస్ పెట్టవలసి ఉంది. ఈ పాదయాత్ర ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, గతంలో పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు డిక్లేర్ చేసిన దాని ప్రకారం 200 కోట్లు ఖర్చు అయినాయి. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్, మేనేజ్మెంటు, ఆ పాదయాత్ర ఒకటి, తర్వాత రిమైనింగ్ పార్టీ మ్యాటర్స్ అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు, హూ ఇస్ ద నెక్స్ట్ సెకండ్ లైన్ టు హ్యాండిల్ ఆల్ దిస్ సిచ్యువేషన్ అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే ఇప్పుడు పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, స్ట్రాంగ్ బేస్ లీడర్స్ సెకండ్ లైన్లో ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా, కొంతమంది బయటకు వెళ్ళిపోయారు. సో ఈ అన్ని నేపథ్యాలు చూసినప్పుడు పాదయాత్ర ఏ విధంగా మైలేజ్ వస్తుంది అంటే, ఎంతో కొంత ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత కనెక్టివిటీ అయితే ఏర్పడుతుంది. అది కూడా ప్రజలు కూడా కోరుకునేది. అధికారం వచ్చేంత పరిస్థితి ఉంటుందా పాదయాత్ర చేస్తే? సింగిల్ లైన్లో ఏం చెప్తారు? అధికారం, పాదయాత్ర చేస్తే అధికారం వస్తుంది అంటే ప్రతి ఒక్కడు పాదయాత్ర చేస్తాడు, అందరూ అధికారంలోకి వస్తారు. అది బేస్గా మనం సింగిల్ లైన్ స్టేట్మెంట్ చెప్పలేం. కానీ పాదయాత్ర వల్ల ఏంటంటే, పాదయాత్రతో పాటు ఈ కూటమి పరిపాలన చూసి, గతంలో ఆయన 5 సంవత్సరాల పాలనలు చూసి, ఇది మొత్తం ప్రజల కళ్ళ ముందు ఉంది కదా సార్. సో దీన్ని బట్టి ఆయనకు అధికారం వస్తుందా రాదంటే ఏం చెప్తారు? అంటే హౌ బెస్ట్ ఈ కుడ్ ఏబుల్ టు కన్విన్స్ ద పబ్లిక్ పీపుల్, హౌ బెస్ట్ ఈ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్, ఏ విధంగా కనెక్ట్ అవుతారు, కమ్యూనికేట్ చేయగలరు, ఎలా మెప్పించగలరు, బెటర్గా కమ్యూనికేట్ అయ్యి కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉందా అంటున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు అనేది వాస్తవం. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూసినట్టయితే
కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ భారీగా పెద్ద ఎత్తున చెప్పుకోవటానికి ఏం లేవు. సో దాన్ని అధిగమించి నేను ఇంకా అని చెప్పటానికి 29లో మీరు చెప్పిన దాన్ని బట్టి 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు అనేది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ప్రకారం, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి. ఓకే. సో చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాల గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.